హలోనేని సిఎస్ రావు మంచోడని మంచం ఇస్తే దాన్ని మొత్తం చిల్లులు పెట్టారంట. ఆ విధంగా ఇప్పుడు ట్రంప్ నరేంద్ర మోడీని మంచోడు, తెలివిగలవాడు, మంచి వ్యాపారి ఇలా ప్రశంసిస్తూ మరోవైపు కరెక్ట్గా ఎక్కడ దింపాలో అక్కడ దింపేశారు. ఎందుకనంటే హయ్యర్ ట్యాక్స్ వేయబోతున్నారు, అవుట్సోర్సింగ్ మీద హయ్యర్ ట్యాక్స్. ఇది కనుక వేస్తే భారతదేశానికి సంబంధించినటువంటి ఐటీ రంగం కంప్లీట్గా కొలాప్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దాని మీద ఆధారపడ్డ రియల్ ఎస్టేట్ అవుట్, ఇక మళ్ళీ ఇప్పట్లో కోలుకునేటువంటి పరిస్థితే ఉండదు. కాకపోతే ఇప్పుడు ప్రపోజల్ స్టేజ్లో ఉంది. బహుశా ఈ వారంలోనే అక్కడ ఉండేటువంటి కాంగ్రెస్లో పెట్టేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ సెనేట్లో, కాంగ్రెస్లో రెండింటిలో పాస్ అయితే కనుక హయ్యర్ ట్యాక్స్ అనేది ఒక పెద్ద పిడుగు లాంటి బాంబ్ భారతదేశం మీద అమెరికా వేసిందనుకోవాలి. ఇది ప్రపోజల్ హయ్యర్ ట్యాక్స్. ఏంటి హయ్యర్ ట్యాక్స్ అబ్రివేషన్ ఏంటంటే, హయ్యర్ ట్యాక్స్ యొక్క ఎఫెక్ట్ అంటూ ఉంటుంది ఐటీ రంగం మీద. దాని యొక్క తీవ్ర పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం చూద్దాం. ఇప్పుడు హయ్యర్ ట్యాక్స్ ఏంటది? ఈ పదం హయ్యర్ ట్యాక్స్ అంటేనే అదిరిపోతున్నారు అందరూ. ఏంది? హాల్టింగ్ ఇంటర్నేషనల్ రీలొకేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ 2025. ఇది అవుట్సోర్సింగ్ మీద దాదాపుగా 25% ట్యాక్స్, అవుట్సోర్సింగ్ పేమెంట్స్ మీద. అంటే మీకు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, సపోజ్ అమెరికా నుంచి ఒక ప్రాజెక్టు ఒక కంపెనీ తీసుకొచ్చింది. ఆ కంపెనీ ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి అమెరికాలో ఉండేటువంటి దానికి అక్కడ కంపెనీకి ఇస్తుంది. వాళ్ళు అక్కడి నుంచి పేమెంట్ పంపిస్తారు. ఆ పేమెంట్ మీద 25% ట్యాక్స్ వేస్తున్నారు. మామూలుగానే 15 to 20% మార్జిన్ ఉంటుంది. అవుట్సోర్సింగ్లో ఈ ప్యాకేజీలు వాళ్ళు తీసుకొచ్చుకొని మళ్ళీ వాళ్ళకి కంప్లీట్ చేసి ఇస్తే ఒక 15 నుంచి 20% ప్రాఫిట్స్ ఉంటాయి ఐటీ కంపెనీలకి. ఆ ప్రాఫిటే ఇప్పుడు ఈ కంపెనీలు నడవడానికి కారణం. ఇప్పుడు ఇండియన్ బేస్డ్ కంపెనీలు అనేకం ఉన్నాయి. ఇవన్నీ కూడా అమెరికా మీద ఎక్కువ ఆధారపడ్డాయి. దాదాపుగా ఐటీ రంగంలో నిపుణులు చెప్తున్న దాని ప్రకారం, ఐటీ ఎక్స్పెక్ట్ చేస్తున్న దాని ప్రకారం అమెరికా నుంచి దాదాపు 70% ఆధారపడింది ఐటీ రంగం. అమెరికా మీద 70% ఆధారపడి ఉంది. అంటే ఈ 25% ట్యాక్స్ కనుక వేస్తే రీపేమెంట్స్ మీద ఇక మిగిలేది ఏముండదు ఐటీ కంపెనీలకి. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడంతో దాదాపుగా 40% ఎంప్లాయ్మెంట్ కోల్పోతూ ఉన్నాయి. ఐటీ రంగంలో ఉండేటువంటి ఎంప్లాయీస్ దాదాపుగా రాబోయేటువంటి రోజుల్లో 40 నుంచి 60% ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి అని చెప్పి ఎవరు చెప్తున్నారు? అలెన్ మాస్క్ చెప్తున్నారు, సుందర్ పిచ్చై చెప్తున్నారు, సత్య నాదెండ్ల చెప్తున్నారు. ఇలా ఐటీ దిగ్గజాలు అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు. ఇప్పటికే ఆల్రెడీ అనేక మందిని తొలగిస్తూ వచ్చారు. అన్ని కంపెనీలు ఇప్పుడు ఆల్మోస్ట్ ఉద్యోగులను తొలగించేటువంటి కార్యక్రమంలో ఉన్నాయి. మిడిల్ లెవెల్, అబోవ్ మిడిల్ లెవెల్ వాళ్ళని ఆల్మోస్ట్ రిమూవ్ చేస్తూ ఉన్నారు, చాలా వరకు తగ్గించేసుకుంటున్నారు. ఫ్రెషర్స్కి అవకాశాలు ఇవ్వట్లేదు. బిలో మిడిల్ లెవెల్ వాళ్ళు మాత్రమే ఇప్పుడు వర్క్ చేయించుకుంటున్నారు. ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కన్వర్ట్ అయ్యేటువంటి వాళ్ళని, ఎక్స్పర్ట్స్ని మాత్రమే ఇప్పుడు ఉంచుకుంటున్నారు. వీళ్ళనంత వరకు ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నటువంటి ఐటీ కంపెనీల మీద ఇప్పుడు పిడుగు లాంటి డెసిషన్ ట్రంప్ తీసుకున్నారు. ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం అమెరికాలో ఇప్పుడు ఐటీ రంగం గజగజలాడిపోతుంది. ఈ మధ్యకాలంలో ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, అనేక నిర్ణయాలు, ఆయన వచ్చినప్పటి నుంచి, రెండోసారి అధ్యక్షుడు అయినప్పటి నుంచి రోజుకొక డెసిషన్ తీసుకుంటున్నారు. రీసెంట్ వరకు కూడా రెసిప్రోకల్ ట్యాక్స్ అన్నాడు. ఆ ట్యాక్స్కి సంబంధించిన గందరగోళాన్ని సృష్టించారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుంది భారతదేశం అని చెప్పి ఫస్ట్ 25% వేశారు ట్యాక్స్. ఆ తర్వాత దాన్ని 50% చేశారు. రీసెంట్గా మళ్ళీ కొన్ని నెగోషియేషన్స్, అమెరికా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడానికి భారతదేశం సిద్ధపడింది కాబట్టి కొంత నెగోషియేషన్స్ ఇచ్చారు. ఇప్పుడు హయ్యర్ పేరుతోటి అవుట్సోర్సింగ్ పంపించినటువంటి దాని మీద, దానికి ఇచ్చే అమౌంట్ మీద 25% ట్యాక్స్ వేయడం అని అంటే జాబ్స్ ఏ స్థాయిలో పోతాయో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఐటీ రంగంలో. వన్స్ ఐటీ రంగం కనుక దెబ్బతిందని అంటే ఇక భారత ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఏంటి అనేది మీరు ఆలోచించుకోవచ్చు. అందుకే అంతర్జాతీయంగా భారత్ ఎదుగుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం 5వ ప్లేస్లో ఉంది. రాబోయేటువంటి రోజుల్లో 4వ ప్లేస్లోకి వస్తుందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా భావిస్తున్నారు. ఆర్థికవేత్తలందరూ కూడా అంచనా వేస్తున్నారు. ఒక్క ట్రంప్ మాత్రం
డెడ్ ఎకానమీ ఇండియాది అని చెప్తున్నారు. కరెక్ట్గా ఆయన ఏదైతే అన్నారో దాన్ని చూసేలాగా ఇప్పుడు ఐటీ రంగం మీద దెబ్బేశాడు ట్రంప్. రీసెంట్గా రెమిటెన్స్ వేశాడు. ఇప్పుడు అమెరికాలో ఉండేటువంటి మన వాళ్ళు ఇక్కడికి పంపిస్తారు అమౌంట్, దాని మీద ఉండేటువంటి ట్యాక్స్ని కూడా పెంచబోతున్నారు అని చెప్పి మనం విన్నాం. అది పెంచితే అక్కడ ఉండేటువంటి మన వాళ్ళు ఇక్కడికి పంపించరు డబ్బులు, ఎందుకంటే ట్యాక్స్ వేస్తున్నారు కాబట్టి. ఇప్పటివరకు 1% ఉండేది, దాన్ని 5% చేసేటువంటి ఆలోచన ఉంది అని చెప్పి అంటున్నారు. మధ్య మార్గంగా 3% చేసినా అది భారమే ఇక్కడికి అమెరికా నుంచి ఇక్కడ పంపించాలంటే. సో ఎన్ఆర్ఐలు కనుక పంపించకపోతే, అమెరికాలో ఉండేటువంటి వాళ్ళ డబ్బులు కనుక ఇక్కడికి రాకపోతే హైదరాబాద్లో రియల్ ఎస్టేటు టోటల్గా అవుట్. ఇప్పుడు హయ్యర్ అనే దాన్ని ట్యాక్స్ ఇప్పుడు ప్రపోజల్ ఉంది. ఈ హయ్యర్ ట్యాక్స్ని కనుక ఫైనల్ చేస్తే ఇక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది కుప్పగోలటమే, నిలువున కుప్పగోలేటువంటి అవకాశం ఉంది. అంతకు మించి మరో మార్గం లేదు. ఎందుకంటే మన జీడిపిలో, భారతదేశ జీడిపిలో కానీ లేదంటే తెలంగాణ జీడిపిలో కానీ బడ్జెట్లో ఎక్కువ భాగం, మేజర్ భాగం, సింహభాగం అంటారు దాన్ని, అది ఐటీ రంగానికి సంబంధించినటువంటి రాబడులు. ఐటీ రంగం నుంచి కొన్ని లక్షల కోట్ల రూపాయలు మనకి వస్తుంది ఆదాయం ప్రభుత్వాలకి, ప్రత్యేకించి తెలంగాణ ప్రభుత్వానికి. ఎందుకంటే హైదరాబాద్లో ఐటీ రంగం బాగా డెవలప్ అయింది, అందుకే ఐటీ రంగాన్ని బేస్ చేసుకునే రెవెన్యూ ఎక్కువ వస్తుంది బడ్జెట్లో, తెలంగాణ బడ్జెట్లో. ఇప్పుడు అది కనుక లేకపోతే, ఆ బడ్జెట్ రాకపోతే దానికి అనుబంధంగా ఉన్నటువంటి రంగాలు, ప్రధానమైనటువంటి రంగం అనుబంధంగా ఉండేది రియల్ ఎస్టేట్. ఈ రియల్ ఎస్టేట్లో ఇప్పటికే కొనారిల్లుతుంది. ఇక రాబోయేటువంటి రోజుల్లో ఐటీ రంగం దెబ్బతింటే రియల్ ఎస్టేట్ పరిస్థితి ఊహించుకోవచ్చు ఎలా ఉంటుందో. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఇప్పటికే రెమిటెన్స్ పేరుతోటి ట్యాక్స్లు వేస్తున్నట్టు క్రమంలో ఎన్ఆర్ఐలు డబ్బులు పంపించట్లేదు. దాంతో హై రైజెస్ ఏదైతే ఉన్నాయో అవి బుక్ కావట్లేదు. 5 లక్షల ఇళ్ల ఫ్లాట్లు ఆల్రెడీ రెడీ టు ఆక్యుపై ఉన్నాయి. దాంతో ఓపెన్ ఫ్లాట్స్ ఇప్పుడు రకరకాలుగా బిజినెస్ మార్కెటింగ్ చేస్తున్నారు. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే నేను 2-3 రోజుల నుంచి మిమ్మల్ని అలర్ట్ చేస్తూ ఉన్నా. కొన్ని సర్వే సంస్థలని రెరా మెయింటైన్ చేసి, లేదా ఆయా కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు మెయింటైన్ చేసి రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉందనేటువంటి ఒక ప్రచారం తీసుకొస్తున్నారు. నిజం కాదు. ఇవాళ కూడా ఒక సంస్థ పేరుతోటి సర్వే ఒకటిని రిలీజ్ చేశారు. హైదరాబాద్లో సేల్స్ పెరిగాయి అని చెప్పేసి. అది పచ్చి అబద్ధము. దాంట్లో కనుక మీరు మోసపోతే ఇంక మళ్ళీ లేవలేరు. అంత అద్భుతంగా ఉంటే ఎందుకు కంపెనీలు బోర్డులు తిప్పేస్తున్నాయి? హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎందుకు బోర్డులు తిప్పేస్తున్నాయి? 2 ప్రముఖ కంపెనీలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు డోల్డ్రమ్స్లో ఉన్నాయి. ఎప్పుడు బోర్డు తిప్పేస్తాయో తెలియదు. అవి 2 బోర్డు తిప్పేసిన రోజు కొన్ని వేల మంది బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ కంపెనీలకి భూములు ఉదారంగా ఇచ్చేశారు, పర్మిషన్స్ ఇచ్చేశారు, ఏం కావాలంటే అవి. చెరువులు ఆక్యుపై చేశారు, బాగా డబ్బులు సంపాదించారు. కానీ ఇప్పుడు అది జరగట్లేదు. అలాంటి భూముల్ని ఇచ్చేటువంటి పరిస్థితి కానీ, లేదంటే వాళ్ళని క్షమించేటువంటి పరిస్థితి కానీ లేదు. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు హైదరాబాద్లో కార్లు, మోటార్ బైకులు, మనుషులు కొట్టుకోబోతున్నారు. అందుకని డ్రైనేజ్ సిస్టమ్ అన్నీ ఉండి, రోడ్లు అన్నీ ఉండి, అన్ని పర్మిషన్స్ ఉంటేనే వెంచర్స్ వేసుకోవడానికి ఈ ప్రభుత్వం అనుమతిస్తుంది. అలా కాకుండా ఎఫ్టీఎల్ పరిధిలో వెంచర్లు వేసినటువంటి వాళ్ళు ఉన్నారు, బడా కంపెనీలు ఉన్నాయి. వాటి మీద కనుక చర్య తీసుకుంటే కొన్ని వేల మంది రోడ్డును పడే అవకాశం ఉంది. అసలు ఆ కంపెనీలు ఇప్పుడు డోల్డ్రమ్స్లో ఉన్నాయి యాక్చువల్గా. ఎందుకంటే దాన్ని కొనేవాళ్ళు లేరు ఆ వెంచర్స్లో. ఇప్పుడు సో కాల్డ్ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు టాప్ 1లో, టాప్ 2లో, టాప్ 3లో, టాప్ 4, 5లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు నేను చెప్పవసరం లేదు. వాళ్ళు మీడియా రంగంలో కూడా ఎంటర్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు క్లోజ్ చేస్తారో దుకాణం అనేది కూడా అర్థం కావట్లా. ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. మరి వీళ్ళు రకరకాల సర్వేల పేరుతోటి ఇప్పుడు ప్రమోట్ చేసిన పరిస్థితి తీసుకొస్తున్నారు. ఎంత ప్రమోట్ చేసినా ఐటీ రంగం దెబ్బతింది కాబట్టి ఐటీ రంగంలో వాళ్ళు కొనేటువంటి పరిస్థితి లేదు. ఐటీ రంగం బాగలేకపోతే అన్ని రంగాలు కొలాప్స్. ఈవెన్ ఫార్మా రంగం మీద దెబ్బేశాడు ట్రంప్. జనరిక్ మెడిసిన్స్ మీద ట్యాక్సులు పెంచాడు. చైనా ఏదో ఓపెన్ చేసింది మార్కెట్ని అన్నారు, కానీ దాని ఫలితం ఏం రావట్లేదు. ఇప్పటికే అమెరికా తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా భారత యొక్క ఆర్థిక వ్యవస్థ గ్రోత్ రేటు 0.3 తగ్గిపోయిందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితి కొనసాగితే కనుక రాబోయేటువంటి రోజుల్లో సాఫ్ట్వేర్స్ కొన్ని వేల మంది రోడ్డున పడే అవకాశం ఉంది. ఒకవేళ ఐటీ రంగం కొలాప్స్ అయితే కనుక దాని అలైడ్గా ఉండేటువంటి రియల్ ఎస్టేటు కుప్పగూలటమే.
కుప్పగోల్పోవడంతో పాటు మళ్ళీ లేచే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు అని చెప్పి ఆ రంగంలో ఉండేటువంటి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడైతే ప్రపోజల్ స్థాయిలో ఉంది. ఏది ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం హయ్యర్ ట్యాక్స్. ఈ హయ్యర్ ట్యాక్స్ని కనుక ఇంప్లిమెంట్ చేస్తే చట్టరూపంలోకి వస్తే ఆ మరుసటి క్షణం నుంచే ఐటీ షేర్స్ అన్ని కుప్పగొలిపోయే అవకాశం ఉంది. ఐటీ కంపెనీల ఆదాయం అంతా పోయేటువంటి అవకాశం ఉంది. చిన్నాభిన్నం అయ్యేటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి హయ్యర్ ట్యాక్స్ ఇంప్లిమెంట్ చేస్తారా, అది అక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ అనుమతిస్తుందా అనేది చూడాలి. అయితే హయ్యర్ ట్యాక్స్ సంబంధించి ఆల్రెడీ ఇక్కడ మనకు భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేధావులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు హయ్యర్ ట్యాక్స్ కనుక పెడితే భారతదేశానికి చాలా ఇబ్బంది అని చెప్తున్నారు. ఈవెన్ రఘురామ్ రాజన్ చెప్తున్నారు, ఆర్బీఐ మాజీ చైర్మన్, ఆయన చెప్తున్నారు హయ్యర్ ట్యాక్స్ కనుక 25% కనుక విధిస్తే భారతదేశం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు వాళ్ళు చెప్తున్నారు. సో ఇలా నిష్ణాతులు చెప్తున్నారు. కాబట్టి ప్రమాదం పొంచి ఉంది. పిడుగు లాంటి వార్తను ఇప్పుడు భారత యొక్క నెత్తిని వేశారు. అప్పుడేమో హౌడు మోడీ అని చెప్పి అక్కడికి వెళ్ళారు ట్రంప్. నమస్తే ట్రంప్ అంటూ ఇక్కడ తీసుకొచ్చారు ట్రంప్ని నరేంద్ర మోడీ గారు. చివరికి సీన్ కట్ చేస్తే భారతదేశం మీద ఎలా నాట్యం ఆడుతున్నారు ట్రంప్ అనేది మీకు అర్థమవుతుంది. మరి ఈ నిర్ణయాల మీద మీరు అభిప్రాయం ఏంటి, అలాగే వీళ్ళిద్దరు రిలేషన్ మీద మీకున్నటువంటి ఒపీనియన్ ఏంటి అనేది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.